హాయ్ స్టూడెంట్స్ అండ్ అందరికి కూడా శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన అందరికి కూడా నమస్కారం. సో ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అకాడమిక్ క్యాలెండర్ 2024-25ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఎందుకు అకాడమిక్ క్యాలెండర్ చాలా ఇంపార్టెంట్ అంటే ఈ అకాడమిక్ క్యాలెండర్ ద్వారానే తెలంగాణలో ఉన్నటువంటి స్టేట్ బోర్డు స్కూల్స్ అన్నీ కూడా ఫాలో అవుతాయి. అంటే అది ఇంటర్నేషనల్ స్కూలే కానివ్వండి, కార్పొరేట్ స్కూలే కానివ్వండి, ప్రైవేట్ స్కూలే కానివ్వండి, బడ్జెట్ ప్రైవేట్ స్కూలే కానివ్వండి, గవర్నమెంట్ స్కూలే కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఈ యొక్క అకాడమిక్ క్యాలెండర్తో ఫాలో అవుతారు. చూస్తే ఇవ్వండి అకాడమిక్ క్యాలెండర్ డేట్ ఆఫ్ రీఓపెనింగ్ స్కూల్స్ 12th జూన్కి ఓపెన్ అవుతున్నాయి. లాస్ట్ వర్కింగ్ డే వచ్చేసి 23 ఏప్రిల్ 2025. అలాగే దసరా వెకేషన్స్ 2nd అక్టోబర్ నుంచి 14th అక్టోబర్ వరకు 13 days ఉంటాయి. తర్వాత సంక్రాంతి వెకేషన్ 5 days 13th జనవరి నుంచి 17th జనవరికి ఉంటాయి. మిషనరీ స్కూల్కి వచ్చేసి క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి. ఆ తర్వాత చూసుకుంటే ఎగ్జామ్ షెడ్యూల్స్ అంటే ఏ విధంగా ఎగ్జామ్స్ పెడితే చూసుకుంటే FA మీ అందరికి తెలిసిందే, ఇంతకుముందు యూనిట్ టెస్ట్ ఉంటాయి, ఇప్పుడు FA అంటాము. FA అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్. సో ఫార్మేటివ్ అసెస్మెంట్లో CC ప్యాటర్న్ ఎగ్జామ్స్ పెడతారు. సో FA1 by 31/7/2024, FA2 30 సెప్టెంబర్ 2024. ఈ రెండు FAs అయిపోయినాక మీకు మిడ్ వెకేషన్ కోసము SA1 ఎగ్జామ్స్ పెడతారు. SA1 అంటే సమ్మేటివ్ అసెస్మెంట్ 1. ఇది 21st అక్టోబర్ నుంచి 28th అక్టోబర్ వరకు ఉంటాయి. 28th అక్టోబర్కి SA1 ఎగ్జామ్స్ కాగానే మీకు మిడ్ వెకేషన్ స్టార్ట్ అవుతుంది, దసరా హాలిడేస్. తర్వాత FA3 by 17th డిసెంబర్. FA4 చూసుకుంటే 10th క్లాస్ వాళ్ళకి మాత్రం 29th జనవరి వరకు అయిపోవాలి, ఎందుకంటే వాళ్ళు ఇంటర్నల్ మార్క్స్ సబ్మిషన్ ఉంటుంది HSC బోర్డుకి. 28th ఫిబ్రవరి వరకు 1 to 9th క్లాసెస్కి ఇవి జరుగుతాయి ఏంటి ఎగ్జామ్స్. తర్వాత ఫైనల్ ఎగ్జామినేషన్స్ సమ్మేటివ్ అసెస్మెంట్ 9th ఏప్రిల్ నుంచి 19th ఏప్రిల్ దాకా ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ద ప్రజెంట్ డే కండిషన్స్ ద్వారా ఈ డేట్స్ అటు ఇటు చేంజ్ అవుతాయి. తర్వాత ప్రీ ఫైనల్స్ 10th వాళ్ళకి వచ్చేసి బిఫోర్ 28th ఫిబ్రవరి, SSC ఎగ్జామ్స్ మార్చ్ 2025. సో ఇది మొత్తం కూడా అకాడమిక్ క్యాలెండర్ షెడ్యూల్. సో మొత్తం చూసుకుంటే వర్కింగ్ డేస్ చూసుకుంటే జూన్లో 15 days, జూలైలో 24 days, ఆగస్టులో 24 days, సెప్టెంబర్లో 22 days, అక్టోబర్లో 15, నవంబర్లో 24, డిసెంబర్లో 24, జనవరి 20, ఫిబ్రవరి 23 days, మార్చ్ 23 days, ఏప్రిల్ 16 days చూసుకుంటే ఈసారి టోటల్ వర్కింగ్ డేస్ 230 వస్తున్నాయి. కానీ సాధారణంగా ఏ స్కూల్లో అయినా సరే 222 days వస్తాయి యావరేజ్గా వర్కింగ్ డేస్. ఎందుకంటే కొన్ని ఆప్షనల్ హాలిడేస్ ఉంటాయి, కొన్ని బందులు వస్తాయి. తద్వారా ఒక 8 days మనము తీసుకుంటే 222 days వర్కింగ్ డేస్గా వస్తాయి. ఆ తర్వాత ఈసారి తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొత్తగా నో బ్యాక్ డే అని ఇంట్రొడ్యూస్ చేసింది. సో నో బ్యాక్ డే 10 days ఉన్నాయండి నో బ్యాక్ డేస్. ఒకటి June 2 తెలంగాణ ఫార్మేషన్ డే రోజు, తర్వాత 29th ఆగస్ట్ ఒకటి పెట్టారు, 5th సెప్టెంబర్ ఒకటి, తర్వాత 9th సెప్టెంబర్ తెలంగాణ భాషా దినోత్సవం, 14th సెప్టెంబర్ హిందీ దివస్, 14th నవంబర్ చిల్డ్రన్స్ డే, 22nd డిసెంబర్ మ్యాథమెటిక్స్ డే, 24th జనవరి నేషనల్ గర్ల్ డే, 21st ఫిబ్రవరి ఇంటర్నేషనల్ భాషా దినోత్సవం అండ్ 28th ఫిబ్రవరి రోజు మామూలుగా అందరికి కలిపేసి ఒక నో బ్యాగ్ డే పెట్టారు. సో ఈరోజు బ్యాగ్ తీసుకోకూడదు. సో ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూల్ కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి, కార్పొరేట్ స్కూల్ కానివ్వండి, ఒకవేళ వాళ్ళు స్టేట్ బోర్డు ఫాలో అవుతే మాత్రము తూచా తప్పకుండా ఈ అకాడమిక్ క్యాలెండర్ని మీరు ఫాలో కావాలి. సో ఈ అకాడమిక్ క్యాలెండర్లో మీకు మళ్ళీ ఈసారి దసరా వెకేషన్స్, సంక్రాంతి వెకేషన్స్ 2nd అక్టోబర్కి అలాగే 13th జనవరికి ఉంటాయి. సో ఈ అకాడమిక్ క్యాలెండర్ ఫాలో అవుతూ మీ అందరూ కూడా మీ పిల్లల్ని స్కూల్లోకి పంపించాల్సి వస్తుంది. సో ఇంతకుముందు ఏంటంటే అకాడమిక్ క్యాలెండర్ జూన్లో రిలీజ్ అయ్యేది, కానీ కొంచెం తెలంగాణ గవర్నమెంట్ అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కొంచెం ఈసారి ముందస్తుగా మేలోనే ఈ యొక్క అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. సో స్టూడెంట్స్ అందరూ కూడా, పేరెంట్స్ అందరూ కూడా ఈ అకాడమిక్ క్యాలెండర్ ఫాలో అవుతూ మీ పాఠశాలలో ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయా అని చెప్పేసి మీరు అంటే వాటిని సమన్వయం పాటించుకుంటూ పిల్లల యొక్క అకాడమిక్ ఇయర్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ విజయ్